హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్టోరీస్. నేను నామినేషన్ ఎపిసోడ్ చూసారా? లైక్ అందరూ మా పాయింట్ కరెక్ట్ అంటే మా పాయింట్ కరెక్ట్ అని ఫుల్ ఆర్గ్యూ చేసుకున్నారు కదా. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఈసారి కలర్ఫుల్ నామినేషన్స్ అనమాట. మనం ఎవరిని నామినేట్ చేస్తామో వాళ్ళ మీద కలర్ పోసి నామినేట్ చేయాలి. సో మళ్ళీ యష్మికి యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చిందండి. తనది పెద్ద క్లాన్ అని చెప్పి తన నామినేషన్లో లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇంకో వీక్ ఇమ్యూనిటీ అనమాట. యష్మి సేవ్ అయిందంటూనే సీత ఎక్స్ప్రెషన్ చూడాలి. అబ్బాచ్చా, అసలు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే మిస్ అయిపోయాం రా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఆ ఎక్స్ప్రెషన్ చూసేమో తెలియదు కానీ సీతనే ఫస్ట్ పిలిచాడు, నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేయి నామినేషన్ అని చెప్పి. లైక్ సీత నామినేషన్స్ వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణ. నిఖిల్కి ఏం రీజన్ చెప్పిందంటే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నువ్వు చాలా డామినేటింగ్ అనిపించావు, తర్వాత ఫ్రెండ్లీగా అనిపించావు, బట్ స్టిల్ ఆ డామినేటింగ్ బిహేవియర్ అయితే ఉంది అన్నట్టు లైక్ నామినేట్ చేసింది. అండ్ దానికి నిఖిల్ కూడా పెద్ద ఏం డిఫెండ్ చేసుకోలేదు. అండ్ బేబక్క సీత కూడా చాలా క్లోజ్ కదా, మేబీ బేబక్క ఎలిమినేట్ అయిపోవడం, నిఖిల్ లాస్ట్ లో బేబక్క రిఫ్ట్ అదేదో ఉండింది కదా, సో దానివల్ల సీతకు కూడా క్యారీ అయ్యిందేమో అనిపించింది. నెక్స్ట్ అగైన్ ప్రేరణ. మళ్ళీ వీళ్ళ డస్ట్బిన్ ఇష్యూని సీత ఏమో చాలా ఫీల్ అయింది, ప్రేరణ ఏమో అది జోక్ అంటుంది. లైక్ ఎవరి వేలో వాళ్ళు కరెక్టే. అండ్ నిజంగా ప్రేరణ అయితే జోక్గానే చేసింది అనిపించింది, కానీ సీత మాత్రం చాలా హ్యూమిలియేటింగ్ గా ఫీల్ అయింది. అగైన్ ఆ టాపిక్ మీదనే మళ్ళీ వీళ్ళు ఆర్గ్యూ చేసుకున్నారనమాట. ప్రేరణ నేను కరెక్ట్ అని, సీత నాకు అది రాంగ్ అని చెప్పి. సో ప్రేరణ మళ్ళీ నామినేట్ అయింది. నెక్స్ట్ అభయ్ వచ్చాడు. అభయ్ నామినేషన్స్ వచ్చి విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం. విష్ణుప్రియ వచ్చేసి లైక్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నిన్న నాగార్జున ఎపిసోడ్ జరిగింది కదా, నువ్వు ఫ్లాప్ జోన్ లో ఉన్నావు అన్నట్టు నాగార్జున గారు చెప్పారు. సో అదే రీజన్ తీసుకున్నాడు. నువ్వు ఫ్లాప్ జోన్ లో ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నువ్వు చాలా బాగా ఆడతావు అనుకున్నాను, నీకు మంచి రివ్యూస్ వస్తాయి అనుకున్నాను. ఇది అర్థం చేసుకుని నువ్వు లైక్ చేంజ్ అయ్యి ముందుకెళ్ళాలి, మంచి లైక్ ఫ్లాప్ జోన్ నుంచి బయటికి రావాలి అన్న పాజిటివ్ ఒపీనియన్తోనే విష్ణుప్రియ నామినేట్ చేశాడు. అండ్ తినకి విష్ణుప్రియకి ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి కూడా అక్కడ పాయింట్ ఏం లేదు. తర్వాత ఆదిత్య ఓం. ఆదిత్య ఓం ఈయన ఏం రీజన్ చెప్పాడంటే, ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు మీరు, లైక్ ఈ టైమింగ్స్ కానీ ఈ గేమ్కి కానీ మీరు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు, అండ్ మీరు వాయిస్ అవుట్ చేయట్లేదు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లైక్ మీకు మీరు స్టాండ్ తీసుకోవట్లేదు, ఇలా రీజన్ చెప్పి అబ్బాయిని నామినేట్ చేశాడు. బట్ ఆదిత్య ఏమన్నారంటే, మణికంఠ కంటే నేను లైక్ ఇంకా కింద అనిపిస్తున్నానా నీకు, లైక్ మణికంఠ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యాడు అనిపిస్తుందా, ఇలా మాట్లాడాడు అనమాట. ఇక్కడ ఈ కంపారిజన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఈ పాయింట్లో అయితే ఆదిత్య మణికంఠ పేరు తీసుకోకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. నెక్స్ట్ మన సోనియా వచ్చింది. లైక్ అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, సోనియా ఖచ్చితంగా విష్ణుప్రియనే నామినేట్ చేస్తుంది అన్నట్టు, కానీ దాన్ని చెయ్యలేదు. నైనికాని అండ్ సీతాని నామినేట్ చేసింది అనమాట. నైనికాన్ వచ్చి, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ కరెక్ట్గా లేవు, మీ క్లాన్లో వాళ్ళు గొడవ పడుతుంటే నువ్వేం మాట్లాడలేదు అక్కడ, అంటే వాళ్ళని ఆపలేదు, వాళ్ళు నీతో వచ్చి ఫస్ట్ డిస్కస్ చేయాలి, మీ క్లాన్ మిస్టేక్ చేస్తే నువ్వు మిస్టేక్ చేసినట్టే, నువ్వు రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా తీసుకోలేదని ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడేసిందండి. కానీ నైనిక అయితే కూల్గానే ఉంది, తను డిఫెండ్ చేసుకునేది కరెక్టే, బట్ ఆ పాయింట్స్ అన్ని కూడా కూల్గానే డిఫెండ్ చేసుకుంది. తర్వాత సీత దగ్గరకు వచ్చేసరికి, నీకు టాస్కే క్లారిటీ లేదు, లైక్ డస్ట్బిన్ గొడవ ఉంది కదా, మళ్ళీ దాని గురించే టాస్క్ క్లారిటీ లేదు, నువ్వు అంత అరవకుండా ఉండాల్సింది, నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకొని ఉంటే నువ్వు అంత కోపం లైక్ నీకు అంత కోపం రాదు, ఈవెన్ అబ్బాయితో కూడా అట్లనే ఆర్గ్యూ చేసావు, అండ్ నువ్వు వెళ్ళి మీ చీఫ్తో వెళ్ళి డిస్కస్ చేయలేదు. ఇలా అంటే నాకు ఇవన్నీ చూస్తుంటే సోనియాకే క్లారిటీ లేదేమో అనిపించింది. ఏం జరిగినా కూడా మన లీడర్ ఏది చెప్తే అది చెయ్యాలి అన్నట్టు మాట్లాడింది అనమాట. అట్లా ఎందుకు ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో? దీనికైతే సీత కరెక్ట్గానే ఆన్సర్ చేసింది. నువ్వు అట్లా ఉంటావేమో, మీ క్లాన్ అట్లా ఉంటుందేమో, కానీ మేము అట్లా ఉండము, మా లీడర్ మాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చింది, లైక్ వాయిస్ అవుట్ చేసే ఛాన్స్ ఇచ్చింది మాకు అన్నట్టు తన పాయింట్ అయితే నిజంగానే కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంది. తీరా మరి పెయింట్ వేసేకి వెళ్ళినప్పుడు ఏదో తన ఫ్లోలో బొక్కలే అని ఏదో తనని తాను అనుకుందనమాట. అగైన్ మళ్ళీ ఆ వర్డ్ కూడా నువ్వు అలా మాట్లాడకూడదు, అట్లాంటి వర్డ్స్ ఎట్లా యూజ్ చేస్తావు అని మళ్ళీ రైస్ చేసింది. ఇక్కడైతే నాకు సోనియా కరెక్ట్ అనిపించలేదు, సీతానే కరెక్ట్ అనిపించింది. కొన్ని మాటలు కూడా వదిలేసింది అనమాట సోనియా. మీ గ్రూపే ఫెయిల్ అయ్యారు, లైక్ ఇట్లా అని, వీళ్ళదేదో ఇంకా బిగ్ బాస్ ఎండ్ వరకు ఈ గ్రూపే ఉంటుంది, మా గ్రూపే విన్ అవుతుంది అన్న రేంజ్ లో మాట్లాడింది. ఇదైతే నిజంగా రాంగ్. నెక్స్ట్ మన నామినేషన్ చేయడానికి వచ్చింది నాగమణికంఠ. ఇతను వచ్చి ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష, వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, హౌస్ లో చాలా మంది స్ట్రాంగ్, అందరూ లైక్ ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఆదిత్య ఓం శేఖర్ భాష సంథింగ్ అంత లైక్ సీరియస్ గా తీసుకోరేమో అన్నట్టు ఏదో సేఫ్ సైడ్ గా వీళ్ళని నామినేట్ చేసినట్టు అనిపించింది.
సేమ్ నిన్న నాకు సార్ ఎపిసోడ్ లో చెప్పినట్టే మళ్ళీ శేఖర్ భాష అని మీ జోకులు అంటే నాకు చిరాకు అండ్ లైక్ మా మూడ్ ని ఆలోచించకుండా మీరు జోక్స్ చేస్తారో మాకు ట్రిగ్గర్ అవుతాయి ఇలానే రీజన్ చెప్పి మళ్ళీ నామినేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చి మన ఆదిత్య ఓం. ఈయన అభయ్ అండ్ శేఖర్ భాషని నామినేట్ చేశాడు. అభయ్ వచ్చి ఆదిత్యని మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో బ్రేక్ చేస్తారు, ఫుల్ గా మా మాటలు వినరు, ఇట్లాంటివన్నీ చెప్పి నామినేట్ చేశాడు అనమాట. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఆ పాయింట్ తీసుకొచ్చాడు. నువ్వు అప్పుడు అన్నావు కదా నేను మాట్లాడేటప్పుడు బ్రేక్ చేస్తానని, లైక్ అది ఒక్క ఫుటేజ్ దొరికినా నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పాడేమో అనిపించింది. మెయిన్ గా ఆదిత్య ఓంకి ఏమవుతుందంటే లైక్ తెలుగు ఫ్లోలో రావట్లేదు అండ్ కరెక్ట్ గా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ ఇంట్రెస్టింగ్ లేకపోతే అక్కడ నుంచి లేసి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల హౌస్ లో వాళ్ళందరికీ ఇలా అనిపించి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే కానీ ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. లైక్ ఇతనికి ఏం రీజన్ చెప్పాడంటే మీరు డిసిప్లిన్ లేరు, కేర్లెస్నెస్ గా ఉన్నారు, లైక్ ఏది సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ నిద్రపోయినప్పుడు కుక్కలు మరుగుతున్నాయి, ఇట్లాంటి హౌస్ రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు, అలాంటి రీజన్ చెప్పి ఆదిత్య శేఖర్ ని నామినేట్ చేశాడు. ఆయన కూడా డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు, మళ్ళీ అది కామెడీ వేలోనే తీసుకోబోయాడు అనమాట. లాస్ట్ లో మళ్ళీ హక్ చేసుకొని ఫ్రెండ్స్ అయిపోయారు. తర్వాత మనకు మెయిన్ నామినేషన్ విష్ణుప్రియ. తిను ఇంకా ఆబ్వియస్ గా సోనియాని అయితే నామినేట్ చేస్తుందని అందరికీ తెలుసు. అండ్ ఇంకొక నామినేషన్ వచ్చి నాగమణికంఠ. మణికంఠన్ ఎందుకంటే లాస్ట్ వీక్ అతను అన్నాడు కదా విష్ణుప్రియ అప్పుడే హట్ అయ్యా అని చెప్పింది, లైక్ నేను నిన్ను చెక్ చేయడానికే, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అవన్నీ చూడడానికే నీతో 3 days ట్రావెల్ చేశాను ఇట్లా చెప్పినప్పుడు లాస్ట్ టైం విష్ణుప్రియ హట్ అయ్యింది. సేమ్ అదే రీజన్ చెప్పి నువ్వు నన్ను వ్యాలిడేట్ చేయడానికి నాతో ఫ్రెండ్షిప్ చేశా అని చెప్పావు, నాకు చాలా హట్టింగ్ అనిపించింది. ఆ రీజన్ తోనే ఈ వీక్ నాగమణికంఠని నామినేట్ చేసింది. అండ్ సోనియా తెలిసిందే కదా నిన్న వాళ్ళిద్దరికి రైవలరీ ఉంది. లైక్ నిజంగా ఈ పాయింట్ లో అయితే నాకు విష్ణుప్రియ అదే కరెక్ట్ అనిపిస్తుందండి. ఏదో సోనియా ఏడ్చిందని చెప్పి సోనియా పాయింట్ అయితే కరెక్ట్ కాదు. ఈవెన్ నాగార్జున గారు కూడా సోనియా సైడే కొంచెం పాజిటివ్ గా చెప్పినట్టు అనిపించింది. విష్ణు కూడా అక్కడ ఫీల్ అయింది. ఈవెన్ విష్ణుకు కూడా పేరెంట్స్ లేరు, తను ఎక్కడా సింపతి కార్డ్ యూజ్ చేయట్లేదు, తను యాక్టివ్ గా ఉంటుంది, అందరితో జోవియల్ గా ఉంటుంది, తను అట్లానే ఉండాలనుకుంటుంది. బట్ లైక్ తనని చాలా డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తుంది సోనియా. ఈవెన్ తన డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడింది అనమాట. నువ్వు అలా లైక్ నీ డ్రెస్సింగ్ వల్ల చాలా మంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేయకూడదు. అక్కడ కూడా విష్ణు చాలా లైక్ వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళందరి తరపున నువ్వెందుకు ఒత్తాసు తీసుకుంటున్నావు ఇట్లా మాట్లాడింది అనమాట. చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది విష్ణు. సోనియా ప్రతిసారి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరూ అలానే అనుకుంటున్నారు, ఇది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు చెప్తుంది అనమాట. అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ వచ్చి సోనియా దగ్గర ఏం డిస్కస్ చేయట్లేదు, ఎందుకు ఆమె అట్లా అనుకుంటుందో తెలియదు. ఈవెన్ మళ్ళీ విష్ణు ఎవరు అట్లా అనుకున్నారు నీతో పాటు నేమ్ చెప్పు అని అంటే మాత్రం నేమ్ చెప్పదు, అక్కడ దాటేస్తుంది. లైక్ ఇదంతా జస్ట్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. గేమ్ లో నిజంగా గేమ్ అయితే ఏమాడుతుందో తెలియదు కానీ మాటలు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంది సోనియా. నెక్స్ట్ మన శేఖర్ భాష వచ్చారు. ఈయన టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఆయన ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేశాడనమాట. అంటే నాగమణికంఠ అండ్ ఆదిత్య ఓం. నాగమణికంఠని సేమ్ లైక్ నువ్వు ఎక్కువ కలవట్లేదు ఎవరితో అన్ని ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. సేమ్ ఇంతకుముందు ఒక దగ్గర గ్రూప్ డిస్కషన్ చేశాడనమాట. ఎవరైనా మన మీదకి బాణాలు వేయడానికి వస్తే నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటే వాళ్ళు బాణం వేయడం ఆపుతారా అన్నట్టు మాట్లాడాడు. సో ఈవెన్ అదే రీజన్ చెప్పాడు ఇక్కడ. అదే రీజన్ చెప్పి నేను ఇంతకుముందు కొంతమందితో డిస్కస్ చేశాను, అప్పుడు నువ్వు లేవు, అందుకని సేమ్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నామినేట్ అన్నట్టు అన్నాడు అనమాట. ఆదిత్య ఓంతో వీళ్ళదేంటో ఈ ఫ్రెండ్లీనెస్ తో నామినేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అక్కడ కూడా కామెడీగా లైక్ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైన్డ్ అని ఇలాంటి మూవీ డైలాగులు చెప్పుకుంటూ కామెడీ చేసుకుంటూ నామినేట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. సో మనకి నిన్నైతే ఇక్కడి వరకే చూపించారు. స్టిల్ చాలా మంది నామినేట్ ఇంకా చెయ్యాలి. బట్ లైవ్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు అని. సో ఈసారి 8 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే శేఖర్ భాష, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, సోనియా, ఆదిత్య ఓం, సీత అండ్ పృథ్వీ. వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్ అయితే లైక్ ఫస్ట్ వీక్ ఫ్యాన్ బేస్ చూసుకుంటే ఆయనకి ఓటింగ్ చాలా బాగా పడుతుంది అనిపిస్తుంది. అండ్ లైక్ విష్ణుప్రియకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఈ సోనియా విష్ణు ఇష్యూలో చాలా మంది విష్ణు సైడే ఉన్నారు కాబట్టి విష్ణుకి ఇది అడ్వాంటేజే, ఓట్స్ అయితే బాగా పడతాయి. నెక్స్ట్ మణికంఠ, ఈయన కూడా లాస్ట్ వీక్ ఓట్స్ బాగానే ఉన్నాయి. అదే ఫ్యాన్ బేస్ కంటిన్యూ అయితే ఈ వీక్ కూడా ఖచ్చితంగా సేవ్ అవుతాడు. బట్ ఈ 3 మెంబర్స్ తప్ప రిమైనింగ్ 5 మెంబర్స్ డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు పృథ్వీ అండ్ శేఖర్ భాష వీళ్ళు మళ్ళీ ఈసారి కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అయితే తక్కువనే ఉంది.
వీళ్ళిద్దరూ ఖచ్చితంగా డేంజర్ జోన్ లోనే ఉంటారు ఈ వీక్. అండ్ మిగిలిన ముగ్గురు సీత, నైనిక, ఆదిత్య వాళ్ళు ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చారు. సో వాళ్ళకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది అనేది మనకి ఇంకా తెలియదు. అండ్ బయట కూడా అంత వెల్ నోన్ ఫెమిలియర్ ఫేసెస్ కాదు కాబట్టి వీళ్ళు కూడా ఈసారి డేంజర్ జోన్ లోనే ఉండొచ్చు. అండ్ సీత తన కోసం తను స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి లైక్ అండ్ కుకింగ్ టీమ్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ బేబక్క కూడా చెప్పారనమాట, ఇప్పటి వరకు ఆ కుకింగ్ ప్రెజర్ అంతా నా మీద పడింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కాబట్టి మోస్ట్లీ సీత మీద ఉండొచ్చు అన్నట్టు. సో కుకింగ్ కూడా తనే చేస్తుంది అండ్ ఇలా తన కోసం తను స్టాండ్ తీసుకుంటుంది, తనకు కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇంకా ఫస్ట్ డేనే కాబట్టి మనం అంత పక్కగా చెప్పలేము. ఈ వీక్ టాస్క్లు బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఓటింగ్ ఖచ్చితంగా తారుమారు అవ్వచ్చు. ఈసారి ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే మనం సండే వరకు వెయిట్ చేయాల్సిందే. ఫర్ మోర్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, please subscribe to my channel Harika Stories.